ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం, అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్నటువంటి మీ అందరినీ కూడా నా ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, అబ్రహాము ఇస్మాయేలును గూర్చి చేసినటువంటి చిన్న విజ్ఞాపన ఈ ఉదయకాల సమయమున ఈ సందర్భాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నారు. అబ్రహాము ఇస్మాయేలు గురించి దేవునితో చేస్తున్న ఈ మనవి, ఈ ప్రార్థన ఒక 3 సెకండ్లు కూడా ఉండదు. ఈ చిన్ని ప్రార్థన దేవుడు బహు గొప్పగా జవాబునిచ్చాడండి. అబ్రహాము దేవునితో ఏమంటున్నాడు? ఇస్మాయేలుని నీ సన్నిధి బ్రతుకుని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాడు. తర్వాత 20వ వచనంలో మనం గమనిస్తే, ఇస్మాయేలును గురించి నువ్వు చేసినటువంటి మనవిని నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి సంతాన అభివృద్ధిని కలగజేసి అత్యధికముగా అతన్ని నేను విస్తరింపజేసేదనని, అతడు 12 మంది రాజులను కనెనని, అతడు గొప్ప జనముగా చేసేదనని దేవుని మాటలు చూస్తూ ఉన్నాం. అబ్రహాము చేసినటువంటి చిన్న ప్రార్థన వలన దేవాతి దేవుడు ఎంత గొప్ప జవాబునిచ్చాడో చూడండి. ఈరోజు దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు చేసేటువంటి ఆ చిన్న ప్రార్థన విశ్వాసముతో చేయగలిగితే దేవుడు వినేటువంటి వాడిగా ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించి స్తుతించే వారిగా మనం ఉండాలి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనల్ని ఇతరులు చూసినప్పుడు మన ద్వారా ఇతరులు దేవుని ఘనపరచాలి. అంతేగాని దేవునికి అవమానం తెచ్చేటట్లుగా ఏమాత్రము కూడా మనం భూమి మీద జీవించకూడదు. తప్పకుండా నువ్వు అడగని దానికి దేవుడు గొప్పగా జవాబునిస్తాడు. తద్వారా ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆనాడు అబ్రహాము చేసినటువంటి చిన్న ప్రార్థన నేటికి కూడా అరబ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈ ఇస్మాయిల్ యొక్క సంతానము ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. ఈరోజు మనం కూడా అద్భుతమైనటువంటి రీతిలో మన హృదయాన్ని దేవునికి బలిగా అర్పగించేసి, మనలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకత క్రియ, యోబు ఏ రీతిగా అయితే ఉదయాన్నే లేచి అరుణోదయమున బలులు అర్పించేవాడో, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు కూడా నీలో ఉన్నటువంటి ప్రతి చెడును, కోపము కావచ్చు, ద్వేషము కావచ్చు, అబద్ధము కావచ్చు, తాగుడు, సినిమాలు, షికారులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట నువ్వు బలిగా అర్పగించగలిగితే తప్పకుండా దేవుడు నీ మొరను ఆలకించి గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. నిన్ను దీవిస్తాడు. అనేక మందికి జనముగా, గొప్ప జనముగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఈ వాగ్దానము ద్వారా మీరు, మీ కుటుంబాలు దీవించబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమనితుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమున మా అందరి కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరిచి బలపరచమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.